శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల వరకు ఒక ఫోన్ కాల్ అయితే మీకు వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎవరి ద్వారా వస్తుందో, ఏ విషయాన్ని వినడం ద్వారా మీరు ఆందోళనకు గురవుతారో, అలాగే మీ జీవితంలో జరగబోయేటటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళతారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువ అవటం మూలంగా మీరు నీరసం, తలనొప్పితో బాధపడతారు. పై అధికారుల నుండి ఒక మాట పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటును ఇతర వ్యక్తులు హైలైట్ చేసి మీ పై అధికారుల ద్వారా మీరు మాట పడాల్సిన పరిస్థితి అయితే మీకు రాబోతుంది. అలాగే ఈ రాశి వారు ఉద్యోగార్థులు కోరిక నెరవేరుతుంది. ఇక ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. అయితే కొన్ని అంశాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది. ఏ నిర్ణయం అయినా సరే ఆలోచించి తీసుకోండి. అప్పుడే మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకి చూస్తే వ్యాపారం సజావుగా సాగిపోతుంది. మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీకైతే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని ఖర్చులు రాబోతున్నాయి. మీ గృహంలో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాన్ని ఆలోచించండి. చికిత్స తెలుసుకోవడం చాలా ఉత్తమం. అశ్రద్ధ చేశారంటే కనుక సమస్య తీవ్రమైపోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. మధ్యకాలంలో ఏవైనా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఉత్తీర్ణత అయితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే సాధిస్తారు. ఇక రాజకీయ పరంగా ఎవరైతే అభివృద్ధి కావాలనుకుంటున్నారో, నూతనంగా రాజకీయంలో మీకైతే పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 17న వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ ఆందోళన కలిగిస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరైతే కొంత నిరాశకు గురవుతారు. రాత్రి 8 గంటల తర్వాత మీకు వచ్చేటటువంటి ఆ ఫోన్ కాల్ ద్వారా మీరైతే కొంత ఆందోళనకి గురవుతారు. ఆ వార్త విన్న వెంటనే మీరైతే ఆ శివ భగవాను ఆరాధించండి. మీ సన్నిహితులు, బంధువులు, ఆప్తులు ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆందోళన కలిగేటటువంటి అంశం మీ వద్దకు వస్తుంది. కాబట్టి ఆ శివ భగవాను ఆ అంశం కోసం, పొంచి ఉన్న ప్రమాదం కోసం మీరైతే కనుక ఖచ్చితంగా ప్రార్థిస్తే ఆ శివయ్యే వారిని ఆ సమస్య నుండి బయటపడవేస్తాడు. అలాగే మీకున్నటువంటి ఆందోళన సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక శివనామ స్మరణతో మీరు కాస్త ప్రశాంతతని, ఓరటిని పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.